ఇది మీకు తెలుసా? వ్యక్తిత్వాన్ని బట్టే వ్యాయామం. నేడు వైద్యం ఎవరికి తగ్గట్టు వాళ్ళకి కస్టమైజ్ అవుతుంది. మరి వ్యాయామం ఎందుకలా కాకూడదని ప్రశ్నిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్కి చెందిన శాస్త్రవేత్తలు. మన మనస్తత్వానికి తగ్గ వ్యాయామాన్ని ఎంచుకుంటేనే దాని జీవితాంతం కొనసాగిస్తామని, ప్రతిసారి ఆనందిస్తామని చెబుతున్నారు. ఈ శాస్త్రవేత్తలు వివిధ దేశాలకు చెందిన సుమారు 1500 మంది నడి వయస్కుల వ్యాయామాల తీరతెన్నుల్ని పరిశీలించారు. దాన్ని బట్టి నిత్యం చురుగ్గా దూకుడుగా ఉండేవాళ్ళు, తమలో తాము ముడుచుకుపోయేవాళ్ళు, ఆ రెండూ కాకుండా మధ్యస్థంగా ఉన్నవాళ్ళు అని మనుషుల్ని 3 రకాలుగా వర్గీకరించారు. దూకుడు ఎక్కువగా ఉన్న వాళ్ళకి పరుగు, బరువులెత్తడం లాంటి తీవ్ర వ్యాయామాలు మంచిదంటున్నారు. అంతర్ముఖులకి జాగింగ్, నడక లాంటి తక్కువ తీవ్రత ఉన్నవి నొప్పుతాయట. బరువులెత్తడం వీళ్ళకి మేలు చేసినా అవి జిమ్లలో అందరితో కలిసి కాకుండా ఒంటరిగా చేయడమే మేలంటున్నారు. ఇక మధ్యస్థంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ 1-2 రకాలుగా పరిమితం కాకుండా అన్నింటినీ కలగాపులగంగా ఎంచుకుంటే ఎక్కువ కాలం కొనసాగించగలుగుతారని సూచిస్తున్నారు. మరి మీరు ఏ రకం వ్యాయామాన్ని ఎంచుకుంటారు?